మరి ఇవాళ మన నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు వసుమతి గారు. సో పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ అండి వసుమతి గారు, వెల్కమ్ అండి. సో బాగా ప్రిపేర్ అయ్యారా సెమీఫైనల్స్? కొంచెం టెన్షన్ కనిపిస్తుంది కానీ వంటలో చూపించుకోండి, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి కష్టపడి వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఇంక ఇక్కడతో అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే కాన్ఫిడెంట్ గా వంట చేయాలి, ఓకేనా? సో టెన్షన్ ఏ పెట్టుకోకుండా చక్కగా వంట చేయండి. ఏం ప్రిపేర్ అయ్యారు? గుత్తి దొండకాయ కూర చేస్తారా? ఓకే అండి, బాగా చేయండి. ఓకే, మరి గుత్తి దొండకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుత్తి దొండకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, చింతపండు గుజ్జు తగినంత, పంచదార చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, బాదం పప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పచ్చి కొబ్బరి చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటో 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పచ్చి శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 3, జీలకర్ర 1/2 టీ స్పూన్. సో స్టార్ట్ చేద్దామండి. వసుమతి గారు, ఇక్కడ మీరు గుత్తి అన్నారు కాబట్టి కొంచెం స్టఫింగ్ అవి చేసుకుంటారా దొండకాయలు? స్టఫింగ్ దొండకాయలకి ఏమి ఉండదు, జస్ట్ దొండకాయలు కట్ చేసి ఉప్పేసి ఉడికించి పెట్టుకున్నామండి. సో ఇలా గుత్తిలాగా కట్ చేశారు కాబట్టి గుత్తి దొండకాయ అన్నారు అనమాట. ఓకే, సో మరి ఇక్కడ ఏంటి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టారు? ఇవి కొంచెం ఫ్రై చేయాలా? సో ఇది ఆయిల్ హీట్ పెడదాం. ఆల్రెడీ ఉడికిచ్చారు కదా, మళ్ళీ ఫ్రై ఎందుకు? పేస్ట్ లో వేసేటప్పుడు ఇవి కచ్చాపచ్చ అయిపోకుండా ఉండడం. ఓకే, కానీ యాక్చువల్ గా డీప్ ఫ్రై చేయకుండా కూడా వేస్తే బానే ఉంటుంది. ఎక్కువ డీప్ ఫ్రై చేయండి, జస్ట్ ఫ్రై గట్టిపడడానికి ముక్క అంతే. ఓకే, సో ఎలాగో దొండకాయలు కొద్దిగే కదా మీకు వేగాల్సింది, ఈలోగా పేస్ట్ అవి ఉడుకుతూ ఉంటాయి. స్టార్ట్ చేద్దాం. ఏం చేసుకుంటారు ముందు? ఫస్ట్ ఆయిల్ వేసి పేస్ట్ వేసేస్తారా? ఏం పేస్ట్ అండి అది? ఉల్లిపాయను టమాటా అన్నమాట. ఉల్లిపాయ టమాటా కలిపి పేస్ట్ చేశారు, ఫ్రై చేసి ఆడించుకునేది. ఓకే, రెండు కూడా వేయించుకొని కొద్దిగా ఫ్రై చేశారు. ఎక్కువ కాదు, జస్ట్ మామూలుగా లైట్ గా. ఓకే, పేస్ట్ వేసుకుంటాం. ఇప్పుడు ఇదేం పేస్ట్ అంటే శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, నువ్వులు అవన్నీ కలిపి పేస్ట్ చేసి వేయించారా? వేయించి పేస్ట్ చేసి అన్ని విడివిడిగా వేయించి పేస్ట్ చేసుకుంటాం. సో ఈ 2 పేస్ట్ మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ నూనె హీట్ అయిందండి, మనం దొండకాయలు వేయించుకోవచ్చు అనుకుంటా. సో ఈ పేస్ట్ కొంచెం మగ్గాలండి. ఇంకా ఇది కూడా వేసుకోవాలి. ఏంటది? అదేం పేస్ట్? ఇది కొబ్బరి, జీడిపప్పు, బాదం. కొబ్బరి, జీడిపప్పు, బాదం. సో ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి? పచ్చి కొబ్బరేనండి. నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొంచెం కారం. ఓకేనా? కొంచెం వేయించుకోవాలా? సరిపోతుందా? సరిపోతుంది, ఆల్రెడీ వేయించి చేసినవే కాబట్టి. ఇది టామరిన్ పల్ప్ అండి. సో కొద్దిగా చింతపండు గుజ్జు యాడ్. కొంచెం ఉడకాలా అండి? ఏమైనా యాడ్ చేస్తారా? సాల్టా? ఇది వేసిన కడగ ఉడుకుతుంది. వేసేసేయండి. ఓకే, కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దొండకాయ ముక్కలకి పట్టేయాలి కదా. ఓకే, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మరో చిట్కా చూసేద్దామా? హాయ్ అండి. నా పేరు సత్య అండి. సత్య గారు, చిట్కా చెప్పండి. మధుమేహం ఉన్న వాళ్ళకి సాయంత్రం పూట బెండకాయ ముక్కలు గ్లాస్ నీళ్ళలో నానబెట్టి ఆ ముక్కలు తీసేసి ఉదయాన్నే వాటర్ తాగేస్తే మధుమేహం షుగర్ ఉంటే కంట్రోల్ ఉంటుంది. ఓకే, సో మరి రాత్రిపూట బెండకాయలు వాటర్లో వేసేసి నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బెండకాయలు పారేసి ఆ నీళ్లు కనుక తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో వసుమతి గారు, ఏంటి నెక్స్ట్? కొంచెం ఎంటీఆర్ గరం మసాలా వేసుకోండి. ఎంటీఆర్ గరం మసాలా, ఓకే వేసుకోండి. కొద్దిగా మసాలా అంతా దానికి పట్టాలండి. కొంచెం మూత పెడదామా? కొంచెం అక్కడ మూత అక్కడ ఉంది. ఓకే, సో అది కాస్త మీరు చూసుకుంటూ ఉండండి. ఈలోగా ఆడియన్స్ మన గెస్ట్ని క్వశ్చన్ అడుగుతారంట అభిషేకం సీరియల్కి సంబంధించి.
సో ఎవరు అడుగుతున్నారు? హాయ్ మౌనిక గారు, నా పేరు భాను. మీ ఇద్దరు కూతుర్లు ఉషా సంజయ్ వాళ్ళిద్దరూ మీకు కూతుర్లే కదా, సమానమే కదా, ఇద్దరిలో ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారు? అది క్వశ్చన్. సో ఎవరికి న్యాయం చేస్తావు మౌనిక? అంటే ఇక్కడ అభిరుచికి వచ్చాం కానీ నాకు ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ప్రతి క్వశ్చన్ జడ్జిమెంట్ జడ్జిమెంటే కాకుండా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నాం కదా, అవును. సో ఒక ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఏం లేదు అంటే కథని బట్టి స్టోరీని బట్టి వెళ్తుంది, ఇంకా అంతే. ఎలా అయితే బాగుంటుంది అనేది స్టోరీని బట్టి వెళ్తుంది. స్టోరీని బట్టి వెళ్తుంది అనమాట. సో సంధ్య, నీకేమనిపిస్తుంది? ఎవరికి న్యాయం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది? నీకేనా? అంటే అన్యాయం జరిగింది నాకే కాబట్టి నాకే న్యాయం చేయాలి. నీకే న్యాయం చేయాలి. ఈవెన్ ఉషా కూడా నాకే న్యాయం. గౌరీ క్యారెక్టర్ సీరియల్లో అమ్మా, బయట కాదు. ఆల్రెడీ ఉషా కూడా నాకే న్యాయం చేయాలి అని అనుకుంటుంది కాబట్టి డెఫినెట్ గా సంధ్యకి న్యాయం జరిగితే బాగుంటుంది. సీరియల్లో సంధ్య, అదే సీరియల్లో సంధ్యకి న్యాయం జరిగితే బాగుంటుందని నీ అభిప్రాయం. ఓకే, సో చూద్దాం ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది. రాబోయే అంటే మీరు ఇలాగే చూస్తూనే ఉండాలి, అభిషేకం ఫాలో అవుతూనే ఉండాలన్నమాట. సో వసుమతి గారు చూద్దామండి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఓకేనండి. అందులో కొంచెం షుగర్ ఫైనల్ గానా? ఆ వేడికి ఇదైపోతుందా? పర్ఫెక్ట్ మసాలా కర్రీ లాగా కనిపిస్తుంది. ఓకేనా? కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, సో ఈ ప్లేట్ గార్నిష్ బాగా చేశారండి, బాగా పెట్టారు. వెరీ నైస్. ఓకే, మరి వేడివేడిగా గుత్తి దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుత్తి దొండకాయ కూర తయారు చేసే విధానం: పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా పచ్చిశనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వేరుశనగ పలుకులు వేయించి ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా దొండకాయలను స్టఫింగ్ వీలుగా కట్ చేసి ఉప్పు వేసి ఉడికించి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, టొమాటో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బాదం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత డీప్ ఫ్రై చేసిన దొండకాయలు, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. చివరిగా పంచదార వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ కూర రెడీ.